పండుగలకి చేసే బెల్లం పరమాన్నం విరిగిపోకుండా చల్లగా అయిన తర్వాత కూడా గట్టి పడకుండా క్రీమీగా టేస్టీగా రావాలంటే ఈ 2 టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో బెల్లం పరమాన్నంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒక చిన్న ట్రిక్ ఫాలో అయి చేస్తే బెల్లం పరమాన్నం విరిగిపోకుండా వస్తుంది. బియ్యం పాలల్లో మెత్తగా ఉడికి బెల్లం రుచి ప్రతి ముద్దలో కనిపించేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని 3 గ్లాసుల చిక్కటి పాలను ఒక బౌల్లో వేసి వేడి చేయడానికి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక పెద్ద పాత్ర తీసుకొని అదే కొలత ఉన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పరమాన్నం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది కదా, దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈలోపు పాలు కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. నీట్గా వాష్ చేసుకున్న రైస్లో మనం బాయిల్ చేసుకున్న 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడుకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని పాలల్లో ఉడికించుకోవడం వల్ల బియ్యం పాలని అబ్జార్బ్ చేసుకుని ఉడికిన రైస్ టేస్టీగా ఉంటుంది. రైస్ ఉడకడానికి 15 నిమిషాలు టైం పడుతుంది కదా, ఈలోపు మనం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బెల్లం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.25 కప్పు దాకా బెల్లం అయితే పడుతుంది. ఈ క్వాంటిటీ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ముక్కలుగా కట్ చేసుకునే టైం లేని వాళ్ళు బెల్లం పొడిని కూడా వాడుకోవచ్చు, రెడీమేడ్గా దొరుకుతుంది. రైస్ అడుగంటకుండా 5 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలని మాత్రం మర్చిపోవద్దు. అలానే కొన్ని జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఒక 5 ఇలాచీలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పాత్ర తీసుకుంటే పాలు అనేవి బయటికి పొంగకుండా ఉంటాయి. అలానే రైస్ కూడా ఫ్రీగా ఉడుకుతుంది. రైస్ ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల షుగర్, 5 ఇలాచీలను వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి. బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అన్నీ రెడీ. 15 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. పరమాన్నంకి ఎప్పుడైనా రైస్ పలుకుగా ఉండకూడదు, కొంచెం మ్యాష్ చేసినట్టుగా ముద్దగా ఉండాలి. కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే రైస్ని పాత్రకి అంటించుకొని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ పాటు గరిటెతో అన్నాన్ని మెదుపుతూ కుక్ చేసుకోవాలి. పరమాన్నం చల్లబడిన తర్వాత గట్టి పడకుండా ఉండాలంటే ఒక చిన్న ఇంపార్టెంట్ స్టెప్ అయితే ఉంది. అదేంటంటే అన్నం ఇలా ముద్దగా కుక్ అయిన తర్వాత మనం ఇంతకు ముందు 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత 1/2 గ్లాస్ పాలు, 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చివర్లో 1/2 గ్లాస్ పాలని యాడ్ చేయడం వల్ల పరమాన్నం చల్లబడ్డాక కూడా గట్టిపడదు. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా జారినట్టుగా ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలక్కాయల పొడి, అలానే తురుముకున్న బెల్లాన్ని వేసి కంటిన్యూస్గా 1 మినిట్ పాటు మిక్స్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటుంది. బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ వేడికి ఈజీగా కరిగిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసి జీడిపప్పు పలుకులను వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి పొంగేదాకా ఫ్రై చేసుకుని పరమాన్నంలో వేసి మిక్స్ చేసుకుంటే క్రీమీ అండ్ టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పరమాన్నం చాలా టేస్టీగా కుదురుతుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఒకసారి ఫాలో అయ్యి ఈ పండక్కి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.